హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో ముఖ్య అతిథిగా ఎంపీ కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. ఇల్లు లేని పేదలకు 100 గజాల స్థలం మంజూరు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి మర్చిపోయారని ఎంపీ కృష్ణయ్య ధ్వజమెత్తారు. గతంలో కొంతమందికి ఇల్లు పట్టాలు మంజూరు చేసి ఇప్పటి వరకు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. హైదరాబాద్ మహానగరంలో 6 లక్షల మంది పేద ప్రజలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు అద్దెలు చెల్లించలేక బ్రతుకు భారమై జీవిస్తున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు. ఇప్పుడే మైనాబాద్ మండలం సోదరులు హిమాయత్ నగర్ వాళ్ళు రేపటి నుంచి ధర్నా చేస్తున్నారు. ఈరోజు చేసిండ్రు, 2 రోజులు ఆగండి. ఇక తర్వాత ఈరోజే రెవెన్యూ మినిస్టర్ ఉంటే పోయి కలిసి కలెక్టర్తో మాట్లాడి, ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు, హిమాయత్ నగర్ వీళ్ళ కేటాయించిన స్థలంలో మార్కెట్ కడతారు. మార్కెట్ ఎవరి కోసం కడతారు? ఏం మార్కెట్? పూల పూలు దండలేసే పూలకు మార్కెట్ కావాలి. కానీ వీళ్ళు బుక్కెట్ తిని బతకడానికి వాళ్ళకి స్థలం వద్దా? కూడు ఉండడానికి కాదు వద్దా వాళ్ళకు? మీకు దండలు రకరకాల పూల దండలు లేనికే వాళ్ళకు మార్కెట్ పెట్టాలి. మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఆఫీసర్లకు.